ఈసారి ఎక్స్పెక్టేషన్స్కి మించి కార్యకర్తలు కానీ జనాభా కానీ వస్తారని చెప్పి అంచనాలు వేసి ముందస్తుగానే రేపు 3 రోజులు 2 రోజులు క్యాడర్ మీటింగ్ ఉంటుంది. ఈసారి గ్రామ స్థాయి నుంచి పిలవాలని ఒక ఆలోచన ఉంది. అది జాతీయ పార్టీ అధ్యక్షులు లోకేష్ బాబు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ కార్యక్రమం జరుగుతుంది. 3వ రోజు భారీ బహిరంగ సభ, లక్షలాది మందిగా ఈరోజు బహిరంగ సభకు వచ్చి ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ సభ ద్వారా రాష్ట్రానికి దేశానికి తెలియచేయడం, ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పడానికి ఒక దిశని నిర్ధారించడానికి ఒక బహిరంగ సభ పెట్టుకున్నాం. దాని గురించే ఈరోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టి 20 కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీల యొక్క ఉద్దేశం ఏమిటంటే రేపు 3 రోజులు మహానాడు పండక్కి ఈ రాష్ట్రం కాదు, ఉమ్మడి రాష్ట్రం కాదు, దేశం ప్రపంచం నుంచి ఎవరొచ్చినా సరే ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా వసతి సదుపాయం కానీ భోజనాలు కానీ ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని వింగుల్ని సమన్వయం చేశాం. రేపు 3 రోజులు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మహానాడు నభూతో నభవిష్యత్ అనే విధంగా ఇంతవరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ మహానాడు జరపాలని చెప్పి నిర్ణయించాం. అదృశ్యం ఏమిటంటే నెల్లూరు ఉమ్మడి జిల్లాలో అందరూ కూడా పోటాపోటీగా సమన్వయంతో ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకొని ఈ మహానాడుని విజయవంతం చేసి, నెల్లూరు అంటే ఇప్పటికే ఆతిథ్యం ఇచ్చినటువంటి జిల్లాల్లో నెల్లూరుకి ఒక ప్రత్యేకత ఉంది. భోజనాలు పెట్టినటువంటి ప్రత్యేకతలో నెల్లూరుకి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని ప్రత్యేకతలు కలబోసే విధంగా ఈ మహానాడు జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ వేదిక ద్వారా అందరూ రండి, ఎవరికి ఏ ఇబ్బందులుండో వసతి సౌకర్యం ఇస్తాం, భోజన సదుపాయాలు ఇస్తాం, మీటింగ్కి అన్ని ఏర్పాట్లు చేశాం. ఏ ఒక్కరికి కూడా అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.